గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓ ఓటరుపై దాడికి పాల్పడ్డారు. ఓటరుపై శివకుమార్ దాడి చేయడంతో ఆ ఓటరు కూడా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. క్యూ లైన్లో కాకుండా నేరుగా వైకాపా అభ్యర్థి వెళ్లడంపై ఓటరు అభ్యంతరం చెప్పారు. ఆగ్రహంతో ఓటరుపై వైకాపా అభ్యర్థి శివకుమార్ దాడి చేశారు. దీంతో వెంటనే శివకుమార్ చెంపపై కొట్టారు. వెంటనే శివకుమార్ అనుచరులు విచక్షణారహితంగా ఓటరుపై విరుచుకుపడ్డారు. ఏపీలోని పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు రెచ్చిపోయారు. తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టించారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటాడలో తెలుగుదేశం ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దాడిలో 2 తెదేపా ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వెల్దుర్తి మండలం లోయపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి వైకాపా నాయకులు బయటకు లాగేయడంతో ఘర్షణ జరిగింది. వైకాపా నాయకుల దాడిలో 2 తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి. గురజాల నియోజకవర్గం నడికుడిలో వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారు. తెలుగుదేశం నేత నెల్లూరు రామకోటయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డారు. కర్రలతో దాడి చేయడంతో తెలుగుదేశం కార్యకర్త తలకు గాయమైంది. పోలింగ్ కేంద్రం వద్ద గుమిగూడిన వారిని పోలీసులు చెదరగొట్టారు. Hey!